నేర్చుకున్నాం. మరి ఈరోజు రెండవ మాటగా పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈరోజు మనము దేని గురించి నేర్చుకుంటున్నామంటే ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. అయితే ఇక్కడ మరి ప్రార్థన చేయమన్నప్పుడు యేసుప్రభువు వారు మొట్టమొదటి మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అని అంటే, నా అవసరతలు తీర్చు, లేకపోతే నన్ను దీవించు, నాకు అది చేయి ఇది చేయి అనే ప్రార్థన కాకుండా ఆయన ఏమంటున్నాడంటే ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక, దేవుని నామం పరిశుద్ధపరచబడేటట్లు మనం కోరుకోవాలంట. అంటే మరి దేవుని నామం అపరిశుద్ధం అయిపోతుందా? దేవుని నామము మరి అంత పరిశుద్ధమైన నామం కదా అయింది. అంత పరిశుద్ధమైన నామాన్ని మనము అపవిత్రపరుస్తున్నామా అని మరి ఇక్కడ మరి ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నామం పరిశుద్ధపరచబడేటట్టు మనం ప్రార్థన అడగాలంట. మన జీవితాల్లో చాలాసార్లు ఈ లోకంలో చాలామంది పరిశుద్ధపరచుకోవడం దాని విషయంలో చూస్తే చాలామంది అంటే కొన్ని అన్యుల సహవాసాలు కానీ అన్యుల సాంప్రదాయాలు కానీ ఏం చేస్తారు, అన్నీ శుద్ధి చేసేస్తూ ఉంటారు కదా. ఇది అలా అపవిత్రత అయిపోయింది అని పసుపు నీళ్ళు చల్లడం, లేకపోతే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఆలయంలో కొంతమందిని రానివ్వరు, కొన్ని కార్యక్రమాలు చేయడానికి రానివ్వరు. అంటే వారందరూ అపరిశుద్ధులు అన్నట్టు, దేవుడు అపవిత్రుడు అయిపోతాడు అన్నట్టు వాళ్ళందరినీ చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి దాన్ని మనం కోరుకోవట్లేదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. అంటే ఆయన నామం ఎందుకు అపవిత్రపరచబడుతుంది? ఆయన నామం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన నామమే అయినప్పటికీ కూడా ఆయన నామం ఎందుకు అపవిత్రం అయిపోతుందంటే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చాలా క్లియర్గా పౌలు రాస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఏముంటుందంటే, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యుల మధ్యన దూషింపబడుచున్నది. ఏంటండి, ఆయన నామం ఎక్కడ దూషింపబడుతుందంట? ఎవరిని బట్టి? మిమ్మును బట్టి, అంటే మనల్ని బట్టి దేవుని నామము అన్యుల మధ్యన దూషింపబడుచున్నది. ఎందుకు దేవుని నామము అన్యుల మధ్యన దూషింపబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చాలాసార్లు మన జీవితాల్లో మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా దేవుని నామం ఏమైపోతుందంట? అపవిత్రపరచబడుతుందంట. అందుకనే చాలాసార్లు అందుకని మన వాక్యాలు వింటున్నప్పుడు నా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకని మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి అని అంటే, మనం గనక మన ప్రవర్తనలో ఒకవేళ లోపం ఉంటే, మన మాటల్లో మన చూపుల్లో ఒకవేళ లోపం ఉంటే ఎవరి నామానికి అది అపవిత్రత అంటుకుంటుందంట? దేవుని నామానికి అపవిత్రత అంటుకుంటుంది. కాబట్టి మన జీవితము ఇతరులు చూసినప్పుడు మనల్ని బట్టి దేవుని నామము ఏం చేయకూడదు? అవమానపరచబడకూడదు. మనం రోజు చేయవలసిన ప్రార్థన ఇది. ఏంటండి, దేవుడు నేర్పించిన ప్రార్థనలో మొట్టమొదటి ప్రార్థన, మనం రోజు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నా ద్వారా కానీ, నా పిల్లల ద్వారా కానీ, లేకపోతే నా భర్త ద్వారా, నా భార్య ద్వారా కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యుల ద్వారా కానీ నీ నామము ఏమవ్వకూడదు? అపవిత్రపరచబడకూడదు. నీ నామానికి మహిమ రావాలి. నీ నామాన్ని నేను ఘనపరచాలి. నీ నామాన్ని నా జీవితం ద్వారా నేను నీకు ఘనత తీసుకురావాలి తప్ప నా జీవితంలో ఎప్పుడు కూడా నా ద్వారా నీకు అవమానము కలగకూడదు అని మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలంట. అదే కదా దేవుడు నేర్పిస్తున్న ప్రార్థన. అంటే మన జీవితంలో ఉదయం లెగిసిన వెంటనే మనం చేయవలసిన ప్రార్థన, ఈరోజు నా దైనందిక జీవితంలో, నా మాటలో, నా చూపులో, నా ప్రవర్తనలో, ప్రతి విషయంలో ప్రభువా నీ నామానికి నేను మహిమ తెచ్చే విధంగా నేను జీవించాలి. నన్ను ఎప్పుడూ కూడా నీ నామానికి అవమానకరంగా జీవించేటట్టు అలాంటి జీవితం నాకు జీవించొద్దు, నేను జీవించకూడదు అని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మొట్టమొదటి ప్రార్థన మనం ఆ విధంగా చేయాలి. అయితే దేవుని నామం ఎందుకు అవమానపరచబడుతుందని మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 51వ వచనంలో, ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేషు మెరీబా నేల యొద్ద ఇశ్రాయేలు మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. ఎదురుగా ఆ దేశము చూచెదవు గాని ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ దేశం నీవు ప్రవేశింపవు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే మోషేతో చెప్తున్నాడు దేవుడు. ఎందుకు మోషేని దేవుడు ఆ కనానులోకి తీసుకెళ్ళలేదు? ఎందుకు దేవుడు మోషేని అక్కడ అంతమంది కాల్బలాన్ని 30 లక్షల ప్రజల్ని ఒక్క రాత్రిలో ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి మరి నడిపించిన మోషేకి తన జీవితంలో ఏం భాగ్యం పొందుకోలేదండి?
కనాను ప్రవేశించే భాగ్యాన్ని పొందుకోలేదు. ఎందుకు దేవుడు కనానికి మోషేని తీసుకెళ్లేదంటే అక్కడ ఏమంటున్నాడు, సీను అరణ్యంలో కాదేశు మెరీబా నేల యొద్ద ఇశ్రాయేలు మధ్య నన్ను పరిశుద్ధపరచలేదంట. తను పర్సనల్గా దేవుని పరిశుద్ధపరుస్తున్నాడో లేదో పక్కన పెడితే ఎక్కడ పరిశుద్ధపరచలేదు, జనులందరూ చూస్తున్నప్పుడు. ఏంటండి, జనులందరూ చూస్తున్నప్పుడు దేవుని నామాన్ని మోషే ఏం చేయలేదంట, పరిశుద్ధపరచలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు, మోషేని కనానులోకి ప్రవేశించడానికి అవకాశము ఇవ్వలేదు. అంటే మన జీవితంలో అక్కడ ఏమని ఉందంటే, పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యన నా మీద ఏం చేశారంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు. మన దేవుని నామం ఎప్పుడు అపవిత్రపరచబడుతుంది, లేకపోతే దేవుని నామం ఎప్పుడు మనం అపరిశుద్ధం అయిపోతుంది అని అంటే, మన జీవితంలో ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తాము. ఏంటండి, ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తాం అంటే దానికి ముందు మీరు చదివినట్లయితే మోషేని దేవుడు ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి నీళ్ళు కావాలన్నప్పుడు ఒక చోట ఆ యొక్క ప్రదేశంలో వారిని దేవుడు ఎఫేదిం ఆ యొక్క లోయలో ఏం చేస్తాడంటే బండను కొట్టమంటాడు. ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవాహంగా వస్తాయి. నీళ్లు ప్రవాహంగా వచ్చినప్పుడు వాళ్ళందరూ చాలా మంచిగా వాటర్ తాగుతారు. అయితే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదేశు అరణ్యంలో కూడా వాళ్ళకి ఏం అవసరం వస్తుందంటే నీళ్ళు అవసరం అవుతాయి. నీళ్ళు అవసరమైనప్పుడు అక్కడ బండ కనపడుతుంది. అక్కడ బండ కనపడినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు బండతో మాట్లాడు అని చెప్తాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు, బండని ఏం చేశాడంట, కొట్టాడంట. దేవుడు చెప్తున్న ఫస్ట్ ఏమో కొట్టమన్నాడు, కొట్టినప్పుడు ఏమొచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ టైం. కానీ సెకండ్ టైము దేవుడు ఏం చెప్పాడంటే మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు, కొట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు మాట వినకుండా మోషే ఆ యొక్క బండను కొట్టడం మొదలుపెట్టాడో, దేవుడు అక్కడంట అన్యజనుల మధ్యలో, అక్కడున్న ఇశ్రాయేల్ జనులందరి మధ్యన నా నామాన్ని నువ్వేం చేయలేదు, పరిశుద్ధపరచలేదు, నా మీద తిరుగుబాటు చేసావు, కాబట్టి నువ్వు కనానులోకి ప్రవేశించువని దేవునికి అంత కఠినమైన తీర్పును దేవుడు ఇచ్చేశాడు కదా. మన జీవితంలో కూడా ఆ తిరుగుబాటు, దేవుని మాట విని, దేవుని వాక్యం విని, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న మనము మన జీవితంలో తిరుగుబాటు ఎప్పుడైతే చేస్తామో దేవుని నామం ఏమైపోద్దంట, అపవిత్రత అయిపోతుంది, అపరిశుద్ధం పరచబడుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మరి అంత గొప్ప వ్యక్తి మోషే, ఎంతోమందిని నడిపించిన వ్యక్తి, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వ్యక్తి, అన్ని అద్భుతాలు చూసిన వ్యక్తి, తన జీవితంలో ఒక చిన్న తప్పిదం ఏంటి, దేవుని మాట వినకపోవడం. మాట్లాడమన్నాడు, ఏం చేశాడు మోషే, కోపంలో ఉద్రేకంలో ఏం చేశాడు, దాన్ని కొట్టేశాడు. అంటే మన జీవితంలో దేని సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు అంటే, ఆ బండ అంటే ఏంటి, కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారంగా, మొదటి కొరింథీయులకు రాసిన ప్రకారంగా ఆ బండ క్రీస్తు అనే బండ దగ్గరకు వచ్చినప్పుడు మొదటిసారి అంటే ఫస్ట్ టైం మనం మారుమనసు పొందినప్పుడు, బాప్తిస్మం పాపక్షమాపణ పొందుకున్నప్పుడు యేసుప్రభువారిని ముందు వరకు మనం పాపులం. ఎప్పుడైతే యేసుప్రభువారిని అంగీకరించామో మనం అందరం కూడా దేవుని బిడ్డలం అయిపోయాం. అంటే ఫస్ట్ టైం కొడతాం, అంటే పాపులుగా ఉన్నప్పుడు అంతసేపు దేవుణ్ణి కొట్టాం. అయితే రెండోసారి మనం బండ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలంట, మాటతో మాట్లాడాలి, దేవుని దగ్గరికి సహవాసంగా వెళ్ళాలి. అంతే తప్ప ఆయన మళ్ళీ సిలువ వేసే పరిస్థితికి మనము వెళ్ళకూడదు. ఏంటండి, అక్కడ మన జీవితంలో ఒకసారి బాప్తిస్మం పొందిన తర్వాత ముందంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించాం, ముందంతా దేవునికి అయిష్టలుగా జీవించాం. అనేక సార్లు ఆ బండనే క్రీస్తుని మనము సిలువ వేసాం, అనేక సార్లు ఆ బండనే క్రీస్తుని మనం అనేక దెబ్బలు కొట్టాం. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో నీ పాప స్థితి అంతా విడిచిపెట్టేసావు, నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి మనం అందరము నూతన సృష్టిగా మార్చబడ్డాం. మనం అందరం నూతన సృష్టిగా మార్చబడ్డ మన అందరి జీవితాల్లో మళ్ళీ బండను తిరిగి కొట్టడానికి వీలు లేదు. మన యేసు ప్రభువారిని ఒక్కసారి మనం ఏం చేసాం, ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో మన జీవితాల్లో యేసు ప్రభువారిని ముందు చేసిన పాపములన్నీ ఏం చేసాం, క్షమించమని ఒప్పుకుని ఆయన్ని మళ్ళీ బాహాటంగా మనం ఏం చేయట్లేదు, సిలువ వేయకూడదు. మన జీవితంలో ఎప్పుడైతే మన పాప స్థితిని మళ్ళీ తిరిగి చేస్తాము, ఒప్పేసుకున్న పాపాలు, విడిచిపెట్టేసిన పాపాలు, ఏదైతే మనకి ఇంక నా జీవితంలో వద్దనుకున్న పాపాలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి చేస్తే మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి సిలువ వేస్తున్నాం. మన జీవితంలో ఆ బండను ఏమన్నాడు, రెండోసారి కొట్టడానికి వీలు లేదు. ఆ బండతో రెండోసారి ఏం చేయాలి, మాట్లాడాలి. ఆ బండ క్రీస్తు అయిన బండను మనం ఏం చేయాలి, ఒకసారి ఆల్రెడీ కొట్టి మనం సిలువ వేసాం, రెండోసారి మనం మారు మనసు పొందిన తర్వాత మన జీవితంలో ఆయన దగ్గరికి వెళ్ళి మనం సహవాసం చేయాలి, మాట్లాడాలి తప్ప మళ్ళీ తిరిగి ఆయన్ని కొట్టడానికి వీలు లేదు.
అది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా చేసిన పాపమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు వ్యక్తి ఉన్నాడు, మారు మనసు పొందకముందు లేకపోతే బాప్తీసం తీసుకోకముందు తాగుతున్నాడు. ఓకే, తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అతను తాగాడు అనుకో, తాగితే ఎవరి నామానికి అవమానం? దేవుని నామానికి అవమానం. దేవుని నామం అక్కడ ఏమైపోతుందంట? అపవిత్రత్వం అయిపోతుంది మన జీవితంలో. కాబట్టి మన జీవితంలో ఎంత ప్రత్యేకంగా జీవించాలి, మనం మారు మనసు పొందిన వ్యక్తులంగా మన జీవితంలో ఎంత పవిత్రత కలిగి జీవించాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూద్దామా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూస్తున్నాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందండి? ఒక్కసారి వెలిగింపబడి, ఇంతకుముందు మనం అందరం చీకట్లో ఉన్నవారం, ఇంతకుముందు మనం అందరం బంధకాల్లో ఉన్నవారు, ఇంతకుముందు మనం అందరం పాపంలో ఉన్నవారు. కానీ మనం అందరం ఏమిచ్చాడు దేవుడు? ఆయన వెలుగును మనకు ప్రసాదించి మన జీవితంలో వెలుగుని నింపి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచిన తర్వాత మనం ఆత్మీయ స్థితి బలంగా వాక్యం వింటూ ప్రార్థనలు చేస్తూ ఆత్మ వరాలు పొందుకుంటూ అనేక సేవ చేస్తూ దేవునికి నమ్మకంగా ఉంటున్న మనము మన జీవితంలో గంట దేవుని దివ్యవాక్యంను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, ఏమనుంది అక్కడ? తప్పిపోయిన వారంటే ఎవరైతే బాగా నేను చాలా భక్తిపరుణ్ణి, లేకపోతే చాలా భక్తిపరురాల్ని, నాకు వాక్య ధ్యానం చాలా ఉంది, లేకపోతే నాకు ప్రార్థనా పరురాల్ని, నా అంత విశ్వాసం ఎవరికీ లేదు అని చాలా మంచిగా మనకి ఒక మన భక్తి పట్ల మనకు ఒకలాంటి ప్రైడ్ ఉంటుంది కదా, అవన్నీ ఉండడం మంచిదే. కానీ అలా ఉన్న భక్తి మన జీవితంలో ఏమైపోకూడదు. పర్వాలేదు, కేర్లెస్నెస్ ఉంటుంది కదా, నన్ను ఎవరు ఏం చేస్తారులే కదా, నా భక్తికి ఏం లోటు లేదు, నేనేం చేసినా నడుస్తుంది అన్న ఒక కేర్లెస్నెస్ వచ్చి కొంతమంది ఏం చేస్తారంట, భక్తిలో నుంచి జారిపోతూ ఉంటారంట, పడిపోతూ ఉంటారు. చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మూవీయే కదా, చిన్న షార్టే కదా అని ఏం చేస్తారు, చిన్న చిన్న వాటిని వారి జీవితంలోకి ఎలాగో చేసుకుంటూ వాళ్ళంట తప్పిపోయినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవుని పరిశుద్ధాత్మ వరములు రుచి చూచారు, దేవుని ఆత్మ సంబంధమైన వరాలు రుచి చూచారు, దేవునితో సంబంధాన్ని రుచి చూచారు. అలాంటి వారు తప్పిపోతే వాళ్ళంట నూతన పరుచుట ఏమంటున్నాడు అక్కడ? అసాధ్యము, ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నాడు. అంటే మన జీవితంలో మన రక్షణ విషయంలో మనం ఏ విధంగా పోరాడాలో ఇక్కడ చెప్తున్నాడు. మన జీవితంలో రక్షణ పొందుకున్న తర్వాత మన రక్షణను మనం ఏం చేస్తున్నారు? ఒకడు తాను నిల్చున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలంట. మన ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలా మనం జాగ్రత్తగా లేకపోతే మన జీవితంలో మన రక్షణ దేవుడు ఏమంటున్నాడు? నూతన పరచుట. మళ్ళీ తిరిగి అవకాశం వస్తుందో లేదో మనకి తెలియదు. కాబట్టి మన జీవితంలో మనం అన్నీ చేసి దేవుణ్ణి మంచిగా ఆరాధించి చాలా భక్తిగా ఉన్నత స్థితిలో ఉండి అందరికంటే చాలా మంచిగా భక్తిగా జీవించిన మనము ఒకవేళ తప్పిపోతామేమో. అందుకని మన జీవితంలో మన రక్షణ భయముతో వణుకుతో మనం ఏం చేయాలంట? కొనసాగించుకుంటూ ఉండాలంట. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాంటి వారిని ఏం చేస్తున్నారంట? దేవుని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని బాహాటంగా సిలువ వేస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అరే వీళ్ళండి దేవుని బిడ్డలండి, వీళ్ళండి దేవుని నమ్ముకున్నారు కదండి, ఎలా మాట్లాడుతున్నారు ఏంటండి, వీళ్ళండి దేవుని నమ్ముకున్నారు కదండి, ఇలా చేస్తున్నారు ఏంటండి అని ఏం చేస్తారంట? ఎవరు చూస్తే మనల్ని ఇచ్చేస్తారు? అన్యులు. మన సంఘస్థులు మనల్ని అనకపోవచ్చు, కానీ మన ప్రవర్తన ఎవరు చూస్తున్నారు? మన చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు. మన చుట్టూ ఉన్నవారు మన ప్రవర్తన గమనిస్తున్నారు. కాబట్టి మన జీవితంలో మనం దేవుని నామాన్ని పవిత్రపరచాలి అని అంటే మన జీవితంలో మనము మన భక్తిని మనం సాధకం చేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో ప్రభువా నా ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడాలి, నా ద్వారా నీ నామము ఎప్పుడూ కూడా అవమానపరచబడకూడదు, ఎక్కడో కూడా అన్యులు నన్ను బట్టి నేను దూషించకూడదు. అలాంటి పరిస్థితి నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి.
ప్రభా నన్ను బట్టి అన్యులు కనుక నీ నామాన్ని దూషిస్తూ ఉంటే, నా క్రియలను బట్టి, నా భక్తిని బట్టి, నా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, నా యొక్క పోకిరి చేష్టలను బట్టి ఒకవేళ అన్యులు నిన్ను దూషిస్తుంటే ప్రభా ఆ బతుకు నాకు వద్దు, నన్ను తీసేసుకొని ప్రార్థన చేయడం మంచిదంట. మన జీవితంలో యేసు ప్రభువాన్ని ఒక్కసారి మనం కొట్టిన మనము, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన కార్చిన సిలువలో కార్చిన రక్తధారల ద్వారా ఆయన రక్షించుకున్నాడు. రెండోసారి ఆ బండను మనం ఏం చేయకూడదంట, కొట్టడానికి వీలు లేదు, మరలా సిలువ వేయడానికి వీలు లేదు. పేతురు గారంట ఒకరోజు మరి రోమన్ క్యాథలిక్ వాళ్ళ హిస్టరీలో రాసింది ఏమని ఉందంటే, ఒక భక్తుడు చెప్తుంటే నేను విన్నాను. ఆయన పేతురు గారిని రోమా సామ్రాజ్య ప్రజలు వాళ్ళని ఏం చేశారంటే సిలువ వేయాలని ప్రయత్నం చేస్తున్నారంట. పేతుర్ని చంపేయాలి, సిలువ వేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన పారిపోతున్నాడంట. పేతురు పారిపోతున్నప్పుడు యేసుప్రభు వారు సిలువ మీద కనబడ్డారంట. సిలువ వేసుకుని ఆయన దగ్గరికి వచ్చారంట యేసుప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అడిగాడంట, ప్రభా ఏంటి ప్రభా మళ్ళీ సిలువ వేసుకున్నావేంటి? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా నువ్వు సిలువ మీద మరణించి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా నీ చేతుల్లో మేకలు కొట్టి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా ముళ్ళ కిరీటం ధరించి, మళ్ళీ నువ్వు సిలువ ఎక్కేంటి ప్రవ్వా అని పేతురు అడిగితే, పేతురు నువ్వేం చేస్తున్నావు? నన్ను బట్టి నువ్వేం చేస్తున్నావు? పారిపోతున్నావు. నన్ను బట్టి నువ్వేం చేస్తున్నావు? దేవునికి నీ వీపును చూపించి వెళ్ళిపోతున్నావు. నా కొరకు జీవిస్తాను, ఎంతవరకైనా నీ కొరకు ఉంటాను ప్రభా అన్న నువ్వు ఏం చేస్తున్నావు? పారిపోతున్నావు. కాబట్టి నిన్ను బట్టి నేను ఏం చేస్తున్నాను? సిలువ వేయబడుతున్నాను. ఎప్పుడైతే సాతాను ఎదుట మనం ఓడిపోతామో ఏమవుతున్నామంట? దేవుని మనం మరలా సిలువ వేస్తున్నాము. సాతాను దగ్గర మనం ఎప్పుడైతే ఓడిపోతున్నామో జ్ఞాపకం చేసుకోండి. సాతాను దగ్గర అంటే మనం చేసే పనులు, ఒకవేళ చెడు పనులు చేస్తున్నాం అనుకో, అబద్ధాలు ఆడుతున్నాం అనుకో, ఎవరిని గెలిపించినట్టు? సాతాను గెలిపించినట్ట, దేవుని గెలిపించినట్ట? సాతాను గెలిపించినట్టు కదా. ఇప్పుడు ఎలాంటి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని సిలువ వేస్తున్నాం? మనం దేవుని ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. మనం పేతురు ఎప్పుడైతే ఆ యొక్క మాట యేసుప్రభు వారు అన్నారో, యేసుప్రభు నువ్వు మళ్ళీ నన్ను సిలువ వేస్తున్నావు, నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నేను సిలువ వేయబడుతున్నాను అన్నాడంట. ఎప్పుడైతే పేతురు ఆ మాట విన్నాడో ఏడ్చి, ప్రభా ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి నేను చేయను ప్రభా అని చెప్పి ఏం చేశాడంట, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఆ రోమీలకి అతను చిక్కబడి అతను సిలువ వేయబడ్డాడు. తలకిందులుగా అతను సిలువ వేయబడ్డాడు. అంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా జీవిస్తున్నామో, ఎప్పుడైతే సాతాను క్రియలు మన జీవితంలో ఉంటాయో, అందుకనే యోధా పత్రికలు అనుకుంటా, పరపక్షం అందు ఉండవాడు సిగ్గుపడినట్లు మనం జీవించాలంట. మన పరపక్షంగా ఉన్నది ఎవరంటే సాతాను సిగ్గుపడేటట్టు మనం జీవించాలి. అరే ఈ బిడ్డ చూపు చాలా పవిత్రంగా ఉంటుందండి, ఈ బిడ్డ నోరు విప్పితే చాలా మంచి మాటలు మాట్లాడుతుందండి, ఈ బిడ్డలో ఎటువంటి గర్వం లేదండి అని సాతాను మనల్ని చూసినప్పుడు వాడికి ఎటువంటి ఛాన్స్ ఉండకూడదంట. అలా గనక ఉంటే మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభుని ఇంకా సిలువ వేస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఆయన సిలువ ఎక్కేశాడు, చనిపోయాడు, ఇంకా అయిపోయింది, పర్వాలేదులే అని అనుకుంటున్నాం. కానీ ఈరోజు మనం చేసే తప్పులను బట్టి, ఈరోజు మనం మాట్లాడే మాటలను బట్టి, ఈరోజు మనం ఆలోచించే వ్యర్థమైన ఆలోచనలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? మరలా సిలువ వేయబడుతున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను దగ్గర మనం ఓడిపోయిన ప్రతిసారి దేవుణ్ణి మనం సిలువ వేస్తున్నాం అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను దగ్గర తల ఉంచుకునే ప్రతిసారి దేవుని సిలువ వేస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి కదా. మరి అవి కేవలం ఆ గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు, లేకపోతే ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థనలకి అయిపోతుంది ఆయన సిలువ? మన జీవితంలో ప్రతిరోజు. అందుకనే యేసుప్రభు వారు ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమన్నాడు. యేసుప్రభు వారు ప్రభు బల్లని స్వీకరిస్తున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన మరణం ఎలాంటి మరణం పొందాడో, ఎలాంటి గాయాలు పొందాడో, ఎలాంటి దెబ్బలైన మన కొరకు తిన్నాడో అనే సాదృశ్యాన్ని అంట ప్రతిరోజు మన మైండ్లో తిరుగుతూ ఉండాలంట. అది జ్ఞాపకం వచ్చినప్పుడు మనం పాపం చేయగలుగుతామా? ఒక అబద్ధం మాట్లాడగలుగుతామా? ఒక మోసం చేయగలుగుతామా? ఒకరిని దూషించగలుగుతామా? ఒకరి మీద కోపం పడగలుగుతామా? మనం ఎందుకు ఇంకా అలాంటి పాపంలో జీవిస్తున్నామంటే ఆయన సిలువ త్యాగం మనకి ఇంకా అర్థం కాలేదు. ఆయన సిలువ త్యాగం మనకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి మన జీవితంలో యేసుప్రభు వారిని ఎప్పుడైతే ఆయన నామం ఎప్పుడు అపవిత్రపరచబడుతుంది, ఆయన నామం ఎప్పుడు అపరిశుద్ధపరచబడుతుంది అంటే మన క్రియలను బట్టే, మన మాటలను బట్టే. కాబట్టి మన జీవితంలో ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొంతమందిని మనం బైబిల్లో చూసుకున్నట్లయితే సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము
14-15 వచనాలు చూస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేవు గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నారు? దావీదుతో ఎవరు మాట్లాడుతున్నారంట? దేవుడు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారంట? ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఎవరికి అవకాశం ఇచ్చింది? ఆయన శత్రువులకు నీకు గొప్ప హేతువు కలుగు చేసేవి. ఎందుకు? దావీదు చేసిన పాపము. దావీదును ఏరి కోరి ఎన్నుకున్నాడు దేవుడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ యొక్క గొర్రెలను మేసుకున్న వ్యక్తిని ఏం చేశాడు? రాజుగా హెచ్చించాడు. అంతగా హెచ్చించిన దావీదును ఏమన్నాడు? హృదయానుసారుడు అని ప్రేమించాడు కదా. అంత గొప్పగా ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి తన జీవితంలో ఒక్క తప్పు, ఒక్క పాపము తన జీవితంలో దేవుని నామము దూషించడానికి ఏమైపోయిందంట? ఆయన శత్రువులకు హేతువుగా మారిపోయింది కదా. చాలామంది మతోన్మాదులు, లేకపోతే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు. మీ దేవుడు ఏంటి? వ్యభిచారులను ప్రేమిస్తాడా? మీ దేవుడు ఏంటి? హంతకుల్ని ప్రేమిస్తాడా? దావీదు మరి హృదయానుసారుడే కదా, అతను వ్యభిచారి కదా, ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు అంటే అక్కడ ఏమైపోతుందో ఆలోచించండి. ఆయన నామం అన్యుల మధ్యలో దూషింపబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు. ఎవరిని దూషిస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి దూషిస్తున్నారు. ఎవరిని బట్టి? దావీదుని బట్టి, దావీదు చేసిన పాపమును బట్టి. దావీదు ఒక మంచి వ్యక్తిగా జీవిస్తున్న వ్యక్తి తన జీవితంలో ఒక చిన్న పొరపాటు, ఆ వ్యభిచారం అనే పొరపాటు, వ్యభిచారంతో ఆగిపోయింది. అక్కడి నుంచి ఏమైపోయాడు? ఉరియాని హత్య కూడా చేయించాడు. తన జీవితంలో ఆ మచ్చ ఎవరికి హేతువైపోయిందంట? దేవుని శత్రువులకి, దేవుని దూషించడానికి హేతువుగా మారిపోయిందంట. మన జీవితంలో మనం చేసే తప్పులు దేవుని నామాన్ని ఏం చేస్తున్నాయి? దూషించడానికి కారణమైపోతున్నాయేమో. మనం మంచిగా పేర్లు పెట్టుకోవచ్చు కదా. జోసఫ్ అని పెట్టుకోవచ్చు, జాన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే డానియల్ అని పెట్టుకోవచ్చు. మంచి మంచి పేర్లు పెట్టుకోవచ్చు. డ్రగ్స్ పట్టుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళ పేర్లు చాలామంది క్రిస్టియన్స్ పేర్లే ఉన్నాయి. ఆ యొక్క పేరుని చూస్తేనే వాళ్ళు క్రిస్టియన్ అని అర్థమైపోతుంది కదా. అంటే దేవుని నామం పెట్టుకుంటున్నాం, దేవుని పేర్లు పెట్టుకుంటున్నాం, పెట్టుకుని ఎక్కడే అనుకుంటున్నాం? పోలీస్ స్టేషన్లో ఉంటున్నాం, వ్యభిచార గృహాల్లో ఉంటున్నాం, త్రాగుబోతుల దగ్గర ఉంటున్నాం. పలానా ప్రభుదేశ అండి తాగుబోతుగా ఇదైపోయాడండి, పలానా పాలండి పలానా ఇదిగా దొరికాడండి అంటే మన జీవితంలో మన పేరును బట్టి కూడా దేవుని నామం ఏమైపోతుందంట? అపవిత్రత అయిపోతుంది. దూషిస్తున్నారు. చాలామంది అన్యులు దేవుణ్ణి అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవుడుగా జీవించట్లేదు. క్రైస్తవుడిగా జీవించినప్పుడు మన జీవితంలో అనేక మంది రక్షణ పొందుతారు. మన ప్రవర్తనలో, మన క్రియలను చూసి, మన మాటను చూసి ఏమవ్వాలి? దేవుని దగ్గరికి రావాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారంట ఒకరోజు ఒక సేవకుడు వచ్చి ఆయనకు ఒక బుక్ ఇచ్చాడంట. సార్ మీరు ఈ బుక్ చదవండి సార్ అన్నాడంట. ఏంటి బుక్ అంటే? బైబిల్ సార్ చదవండి, న్యూ టెస్ట్మెంట్ అన్నాడంట. అయితే సరే కదా అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ బుక్ తీసుకుని, బైబిల్ తీసుకుని చదువుతూ ఉన్నారంట. అయితే ఒక 3 months తర్వాత మళ్ళీ ఆ యొక్క సేవకుడు వచ్చి, సార్ బైబిల్ చదివారా అని అడిగాడంట. బైబిల్ చదివారా అని అడిగితే చదివాను అని. ఎన్నిసార్లు చదివేశాను? 2 times చదివేశాను. 3 monthsలో ఎన్నిసార్లు చదివాడంట? 2 times చదివేశాను నేను. అంటే సార్ ఎలాగ అనిపించింది సార్ బైబిల్ మీకు అని అన్నాడు. అంటే చాలా బాగుంది. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అన్ని రచనల్లో, అన్ని బుక్స్ కంటే కూడా ఈ బైబిల్ చాలా ప్రశస్తమైంది. ద బెస్ట్ బుక్ ఈజ్ ద బైబిల్ అని చెప్పాడంట. ఇక్కడ లోకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా అన్నిటికంటే చాలా ప్రశస్తమైన బుక్ ఏది అంటే బైబిలే అన్నాడంట. సార్ మరి ఇంతగా బైబిల్ చదివారు కదా, మీరు యేసుప్రభువుని అంగీకరిస్తారా అని అడిగాడంట. అడిగితే ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారంట, నేను అంగీకరించడం నాకు పెద్ద పనేమీ కాదు, కానీ ఒక క్రైస్తవుడిగా బ్రతికితే ఈ లోకంలో నాలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు అనేక మంది మారుమనసు పొందుతారు. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని వైపు తిరిగిపోద్ది. వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉంటే, వాళ్ళ మాట తీరు సరిగ్గా ఉంటే, వారి జీవితంలో దేవుడు చూపిన మాదిరి వారు జీవించగలిగితే అనేక మంది రవీంద్రనాథ్ ఠాగూర్లు దేవుని వైపు తిరుగుతారు. ఫస్ట్ క్రైస్తవులుగా విన్న వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకోండి అన్నాడంట. ఏమన్నాడండి? విన్న వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకోండి. ఇక్కడ వింటాం మనం వాక్యం, చాలా శ్రద్ధగా వింటాం. ఈ గేర్ దాటగానే వాక్యం మళ్ళీ
ఎక్కడ వెళ్ళిపోద్ది? గాల్లో కలిసిపోద్ది. హృదయంలో నాటుకుంటుందా మన వాక్యం కదా? కొన్నిసార్లు మాట్లాడుతుంటే కఠినంగా మాట్లాడేస్తున్నారు, చాలా గట్టిగా మాట్లాడేస్తున్నారు అనుకుంటూ ఉంటాం. మన జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన మాట మన హృదయాన్ని గుచ్చుకుంటున్నప్పుడు మనం దాన్ని ఎప్పుడూ త్రోసివేయొద్దు. దేవుని మాట కొన్నిసార్లు గద్దింపు మాట మనకి నొప్పి కలిగిస్తుంది. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు అది పర్వాలేదులే అని మంచినీళ్ళు తాగేస్తే సరిపోద్దా? ఏం వేసుకోవాలి? ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ మింగల, ట్యాబ్లెట్ కాకుండా ఇంజెక్షన్ అనుకో. ఇంజెక్షన్ వేసుకొని చాలామందికి ఇంజెక్షన్, నాకు వద్దు బాబాయ్ ఇంజెక్షన్ చాలా బాధ, నొప్పి వచ్చేస్తుంది బాబాయ్, నేను ఇంజెక్షన్ వేసుకున్నా అంటే జ్వరం తగ్గుతుందా? నొప్పి కలిగినప్పుడే ఆ జ్వరము తగ్గుతుంది. మన జీవితంలో కూడా మన పాపము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనకు నొప్పి కలుగుతున్నప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? ఆ పాపం నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి కుమారుడు తండ్రిని శిక్షించినట్లు మనం ఆయన కుమారులము కుమార్తెలము కనుక ఆయన మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనం ఏం చేయాలంటే తల ఒగ్గాలంట. అలా కాకుండా ఎప్పుడు ఇలా మాట్లాడతారు, పాపం గురించి మాట్లాడతారు, అలా ఉండద్దు ఎలా ఉండద్దు అని మాట్లాడతారు. మన జీవితంలో దేవుడు కోరుకునేది మొట్టమొదటిగా మన హృదయ స్థితి, మన జీవితంలో పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైన జీవితం. ఆయనలాగా మార్చబడ్డం అంటే ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చిత్తము మనం అందరం పరిశుద్ధంగా ఉండడం. ఆ చిత్తాన్ని కొరకు మనం ఏం చేయాలంటే ప్రాకులాడాలి. ఆ పరిశుద్ధత కొరకు మనం ఎదిగే కొలిది మన జీవితంలో మన వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేయాలి? సరిచేయబడాలి. ఎక్కడ నేను పడిపోతున్నాను, ఎక్కడ దేవుని నామం నా ద్వారా అవమానపరచబడుతుంది, ప్రభువా నాతో మాట్లాడు, నా మాటల్ని సరిచేయి అని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం బతిమాలుకోవాలి. కాబట్టి మన జీవితంలో మరి దావీదుని మనం చూసుకున్నప్పుడు అంత గొప్ప వ్యక్తి, రాజు, ఎక్కడి నుంచో ఎక్కడికి దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తే తన జీవితంలో చేసిన తప్పును బట్టి ఎవరి నామము దూషణ వచ్చింది? యెహోవా నామానికి. ఆయన శత్రువులకి ఏమైపోయిందంట? ఒక హేతువుగా మారిందంట. అంటే ఒక పాయింట్అవుట్ చేసే పాయింట్గా మారిపోయిందంట. అరే ఇలాంటి దేవుడా మిమ్మల్ని ప్రేమించేది? అలాంటి మాటలు మాట్లాడుతున్నారంట. కాబట్టి మన జీవితంలో మన మాటలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం ఏ విధంగా ఉండాలి అని అంటే, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఎవరిని బట్టి? ఎవరైతే పోకిరి చేష్టలు కలిగి నడుచుకుంటారో వారిని బట్టి ఏ మార్గం దూషింపబడుతుందంట? సత్య మార్గం అంటే దేవుని మార్గం ఏమవుతుంది? దూషింపబడుతుంది. క్రైస్తవులండి, మనం ఆఫీస్లో వెళ్తాం. ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే మన జీవితంలో, అరే ఒక క్రైస్తవుడు అంటే ఎలాంటి ప్రేమ కలిగిన వ్యక్తి, ఎలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తి, ఎలాంటి కష్టపడే వ్యక్తి కదా. వాళ్ళు చూసి మనల్ని ఏం చేసుకోవాలంటే గుర్తుపట్టగలగాలంట. అలాంటి ప్రత్యేకమైన జీవితం మనము జీవించగలగాలి. ఇక్కడ వారి పోకరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం ఏమైపోతుంది? దేవుని మార్గం దూషింపబడుతుంది. అంటే మన జీవితంలో మన ప్రవర్తన ద్వారా, మన పోకరి చేష్టల ద్వారా కదా. ఈ కాలంలో అందరూ గంతులేయడం, లేకపోతే బయట ఎలా ఉందంటే యూత్లో కానీ అన్నింటిలో కానీ చర్చ్ కూడా ఒక ఎగిరే స్థలంగా, ఆట స్థలంగా, గంతులు వేసే స్థలంగా మారిపోతుంది. దావీదు నాట్యాన్ని పట్టుకుని చాలామంది ఎలాగేస్తున్నారు. నేను కొన్నిసార్లు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వాళ్ళు సేమ్ స్టెప్లు వేస్తారు. ఎక్కడ? వేరే అన్య దేవతల దగ్గర వేసే స్టెప్పులు సంఘంలో కూడా అదే స్టెప్పులు వేస్తారు. అసలు ఎంత సిగ్గుకరం అంటే, ఎంత అవమానకరం అంటే, మన జీవితంలో మన ప్రవర్తన, మన బాడీ లాంగ్వేజ్, మన ప్రవర్తన, మన మాట, మన వస్త్రధారణ ఇవన్నీ కూడా దేవుని నామానికి మనం ఏం తీసుకురావాలి? మహిమ తీసుకురావాలి. అలా కాకుండా వాళ్ళేనండి, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు మాతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, మళ్ళీ చర్చికి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటారు. మనలో చాలాసార్లు బాప్తిస్మం పొందక ముందు వరకు మనం గయ్యాలుగా ఉండొచ్చు, చాలా గొంతేసుకుని మాట్లాడేయచ్చు, మనలో చాలా కోపం ఉండొచ్చు, చాలా అసూయ ఉండొచ్చు, మోసం చేసే గుణం ఉండొచ్చు, అబద్ధాలు చెప్పే గుణం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన ప్రవర్తన ఎలాగైపోయి యూటర్న్ తిరిగినట్టు పాస్ట్గా చెప్తారు కదా, టర్న్ బ్యాక్ అన్నట్టు. అంటే కంప్లీట్ చేంజ్. మన జీవితంలో మన ప్రవర్తన అంతా కూడా
కంప్లీట్గా మారిపోవాలి. మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తుంది, అక్కడక్కడ బయటకు వస్తుంది కాదు. దాని కొరకే మనం సాధన చేసుకోవాలి, దాని కొరకే మనం ప్రాకులాడాలి. ప్రవ్వా, తిరిగి నాలో ఆ యొక్క పాపపు మొలక మొలుస్తుందేమో, అది అణుచుకోవడానికి నా శరీరాన్ని నేను ఏం చేసుకోవాలి, అనగొట్టుకోవాలి. ఆ శరీరాన్ని ఉపవాసంతో, జాగరణతో, ప్రార్థనలతో మనం ఏం చేయాలంటే దాన్ని ఎప్పుడూ కూడా బయటికి రానివ్వకుండా దేవుని శక్తిని పొందుకుని దాన్ని అణచివేస్తూ ఉండాలి. కాబట్టి మన జీవితంలో మన ద్వారా సత్య మార్గం ఏమవుతుంది, దూషింపబడుతుంది. అందుకనే పౌలు అంటాడు కదా, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమకరంగా చేయమన్నాడు. కేవలం మాటలు ప్రవర్తన గురించే దేవుడు అక్కడ మాట్లాడట్లేదు. భోజనం చేసినా పానము చేసినా దేవుని ఏం చేయాలంట, మహిమపరచాలి. అయ్యో, భోజనం చేస్తే దేవుని మహిమని ఎలా పరచగలుగుతామండి? ఇంత పెద్ద ప్లేట్ వేసుకుని అందరి దగ్గర కూర్చుని పక్కన ఉన్న వాళ్ళందరూ పాపం ఆకలితో బాధపడుతూ, మనం మట్టుకి ఫుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకో, అక్కడ భోజనం అయిపోతుంది అనుకో, మనం ఏం చేస్తాం, అయ్యో భోజనం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయి మన ప్లేట్ నిండా ఫుల్గా పెట్టేసుకుని పక్కన వాళ్ళు ఎవరికి ఆహారం లేకపోయినా మనం మంచిగా తినేస్తున్నాం అనుకో, ఎలా ఉంటుంది? మనం భోజనం చేసినా పానము చేసినా కూడా దేవుని నామానికి మహిమ రావాలి అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఒకసారి ఆలోచించాం. ఒక విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం తినే తిండి కూడా, మనం తాగే పానీయం కూడా ఎలా ఉండాలంట, దేవుని మహింపరిచేదిగా ఉండాలి. ఉంది కదా అని 10 మందిలో నా కోసం కొట్టమని చూడండి. భోజనం లేకపోతే కొట్లాడుకుని వెళ్ళిపోయి, ముందుకు వెళ్ళిపోయి నాకే భోజనం లేదు ఇంక లేదని కొట్లాడేసుకుని వెళ్ళిపోయి లైన్లో నిలబడి, నాకు లేదు నాకు ఈ ముక్క పడలేదు లేదా నా మూలుగు పడలేదు అని చెప్పి కొట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎయిర గట్టిగా. అక్కడ కూడా మనకి ఏమైపోతుంది, మన ప్రవర్తన. భోజనం వడ్డించే వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి తెలియదు ఏ ముక్కలు వస్తాయో, ఏదో వేసిస్తారు. అదే ఆ ముక్క దాచుకుంటున్నావేంటి, అక్కడే మాట్లాడేస్తాం. మన జీవితంలో మన ప్రవర్తన దేవుని నామానికి మహిమకోండి. మన తినే విషయము, తాగే విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, ఆయన మహింపరచమంటున్నాడు. మన ప్రవర్తన అంతట్లో ఆయన మన చిత్తానికి లోబడి ఆయన కొరకు మనము జీవించగలగాలి. అందుకని తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మొదటి తిమోతి 5వ అధ్యాయం 13వ వచనంలో, మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారిని అగుటకు నేర్చుకొందురు. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యవన స్త్రీల గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నారంటే, చాలామంది అపవిత్రులు అయిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చేస్తారంట, ఇంటింటా తిరగలాడతారంట, బద్ధకరాండ్రులు అవుతారంట. చాలామంది పరుల జోలికి పోవారు అగుటకు నేర్చుకొందురు. ఆడరాని మాటలు, వదరబోతు మాటలు. మన దేవుని సన్నిధికి వస్తుంది మన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇంటింటికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని వాళ్ళు ఎలాగంట, వాళ్ళు అలాగంట, సంఘంలో నీకు ఇది తెలుసా, నీకు ఇది తెలుసా, ఎలాగైంది అని ఏం చెప్పకూడదంట. ముసలమ్మ ముచ్చట్లు మనం చెప్పుకోవడానికి వీలు లేదు. దేవుని భయభక్తులు కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ మాట్లాడుతూ మనం ఆ విధంగా ఉండడానికి వీలు లేదంట. మన జీవితంలో ఆడరాని మాటలు మాట్లాడకూడదు, వదరుబోటు మాటలు మాట్లాడకూడదు. మనం ఎలా ఉండకూడదు, బద్ధకస్తులుగా ఉండకూడదంట. ఎలా ఉండకూడదండి, బద్ధకస్తులుగా ఉండకూడదు. ఈనాటి కాలంలో పిల్లలు ఎలా ఉంటున్నారంటే, ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే, ఎన్ని గంటలు వేస్తున్నారు, 10 గంటలకి 11 గంటలకి, అమ్మ చాలా అలసిపోయినమ్మా కదా. మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండేవని దేవుడు వాడుకుంటాడు. ప్రతి పనిలో చురుగ్గా ఉండాలి. అబ్బా కొంచెం పని చేసి అలసిపోతూ ఉంటాం మనం, ఓకే, శారీరకంగా వచ్చే బలహీనతలను బట్టి అలసిపోవచ్చు, అది వేరే విషయం. కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా చురుగ్గా ఉండాలి. ఆడరాని మాటలు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి ముసలమ్మ ముట్టలు చెప్పుకొని ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పకుండా మనం నోరిప్పితే దేవుని గుర్చిన సువార్తే మనం మాట్లాడాలి. మన దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు చెడు సమాచారం తెస్తున్నప్పుడు మనల్ని వాటిని అక్కడే కట్ చేయాలి. అక్కడే కట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి వేరే విషయాన్ని చెప్పరు. మన జీవితంలో మన ప్రవర్తన ఈ విధంగా ఉండకూడదు. పక్కన వారి గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. నేను ఈవేళ సంఘానికి రాలేదు కదా, ఈవేళ సంఘంలో ఏమైంది, పాస్టర్ గారు ఏం చెప్పారు కదా, ఇలాంటి మాటలు వద్దు మనకి. దేవుని వాక్యం ఎలా ఉంది, అయ్యో నేను దేవుని సంఘాన్ని మిస్ అయిపోయినా బాధ ఉండాలి తప్ప సంఘంలో నేను రాలేదు కదా ఏమైనా లోటు కనపడిందా కదా. కొన్ని ప్రశ్నలు, కొన్ని మాటలు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం గ్రూప్లో పెట్టబడిన వాక్యం ఏంటి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఎవరు వింటున్నాడంట, యెహోవా
ఆలకిస్తున్నాడంట. జ్ఞాపకం చేసుకోండి, మనం మాట్లాడే ప్రతి సంభాషణలో ఎవరుంటున్నారు? నిజంగా నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తివే అయితే నువ్వు మాట్లాడే ప్రతి సంభాషణలో దేవుడు వచ్చి ఆలకిస్తున్నాడు. ఆ యొక్క మైండ్ సెట్ మనకు ఉన్నప్పుడు మనం తప్పు మాట్లాడతామా? అబద్ధం మాట్లాడతామా? మనం మోసం చేయగలుగుతామా? ఎప్పుడు కూడా కాన్షియస్లో మనం జీవించాలి. మన జీవితంలో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడంట, దేవుడు వింటున్నాడంట. నా సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసిందిగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు. ఉప్పు ఎలా ఉంటుంది కూరలో? చాలా టేస్ట్ ఇస్తుంది కదా, చాలా రుచినిస్తుంది. ఉప్పు వేయకపోతే ఎంత మంచి పులస కూర వండు, మంచిగా వేసి మంచి ఆయిల్ వేసి కారం వేసి పులస కూర వండు, ఉప్పు వేయకుండా ఉన్నామనుకో మొత్తం డేష తీసి బయట వేయాల్సిందే కదా, టేస్ట్ ఉంటుందా? అలాగంట మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలి. ఒకరిని ఆదరించేదిగా ఉండాలి, ఒకరిని కట్టేదిగా ఉండాలి, ఒకరిని బలపరిచేదిగా ఉండాలి. నువ్వు నోరిప్పితే దేవుని గురించిన సంభాషణ తప్ప వ్యర్థమైన చెత్తను ఎప్పుడు మనం పోగేసుకోకూడదంట. ఒక వ్యక్తి అంట, ఒక రైతు అంట, ఒక 2 ఎద్దులను కొనుక్కున్నాడంట. సరే, ఆవులను కొనుక్కున్నాడు. ఎక్కడ కొనుక్కున్నాడంటే మున్సిపాలిటీ ఆవులు ఉంటాయి కదా, ఆ మున్సిపాలిటీ ఆవులను కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? తన పొలంలో దున్నుతాయని చెప్పి కొనుక్కున్నాడు. అయితే పాపం నెక్స్ట్ డే ఆ యొక్క ఆవులను తీసుకుని వెళ్తున్నాడు. అయితే ఈ ఆవులంట ఆ పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు పొద్దున్న బయలుదేరితే సాయంత్రానికి వెళ్తున్నాయంట. ఏమవుతున్నాయి? పొద్దున్న బయలుదేరితే సాయంత్రానికి వెళ్తున్నాయి. ఏంటి ఇంత సాయంత్రానికి వెళ్తున్నాయి? నేను వెళ్ళి చూస్తూ ఉంటే ఈ ఆవులు వెళ్ళిన ప్రతిసారి ఎక్కడ చెత్తకుండి ఉంటుందో అక్కడ ఆగిపోతున్నాయంట. 10 నిమిషాలకు ఆగిపోవడం, అక్కడ ఉన్న చెత్త అంతా తినడం, మళ్ళీ ముందుకెళ్ళడం, మళ్ళీ అక్కడ ఇంకో చెత్తకుండి కనబడితే అక్కడ ఆగిపోవడం, మళ్ళీ అలా ప్రతిసారి ఆగి ఇది పొడుస్తా తీసుకెళ్ళేటప్పటికి ఎప్పుడైపోతుంది? సాయంత్రం అయిపోతుంది. అయితే వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళని అడిగాడంట, అయ్యా నేనేమి ఏ పొలం తింటాయని నేనే కొనుక్కున్నాను, ఈ ఆవులు ఏంటయ్యా ప్రతిసారి నేను పొలంకి వెళ్దామంటే పొద్దున్న బయలుదేరితే సాయంత్రం వరకు కదలట్లేదు ఆ చెత్తకుండీల దగ్గర. అంటే బాబు వాటి అలవాటు ఏంటంటే మేము మున్సిపాలిటీ చెత్త వేసుకునేటప్పుడు ఆ చెత్తకుండీల దగ్గర ఆగుతాయి కదా, సో దానికి అలవాటు ఏంటంటే ప్రతి చెత్తకుండీ దగ్గర ఆగడం అలవాటు, ప్రతి చెత్తని వేసుకోవడం అలవాటు, కాబట్టి అది అలా ప్రవర్తిస్తుంది అన్నాడు. మన జీవితంలో కూడా లేనిపోని చెత్త అంతా మైండ్లో పెట్టుకుంటాం, లేనిపోని చెత్త అంతా మనసులో పెట్టుకుని, లేనిపోని చెత్త అంతా మన హృదయంలో ఉండాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యం. హృదయం నిండా భద్రం పరచుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యం. వ్యర్థమైన మాటలు కాదు, వ్యర్థమైన ఆలోచనలు కాదు. మన జీవితంలో మన హృదయం నిండా దేవుని వాక్యం నింపబడినప్పుడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే హృదయంలో ఎప్పుడైతే నిండుగా నీ వాక్యం ఉంటుందో ఆయన ఎదుట మనం పాపం చేయడానికి భయపడతాం. మనం ఎందుకు పాపం చేస్తున్నామంటే మన జీవితంలో ఆయన వాక్యం హృదయం నిండా లేదు. ఆయన వాక్యం మన హృదయంలో ఎక్కడ లేదు, ఇంకా ఎక్కడో లోటుగానే ఉంది. ఎక్కడో వింటున్నాం, ఈ చెవిని విని ఆ చెవిన విడిచిపెట్టేస్తున్నాం. మన హృదయ అంతరంగంలో వాక్యం మనం భద్రపరచుకోవట్లేదు. మన జీవితంలో అలా చెత్తని ఏరుకునే వారంగా మనం ఉండొద్దు. ఏదైనా చెత్త కనిపినప్పుడు విడిచిపెట్టి వదిలించేసుకుని పారిపోయే వారంగా ఉండాలి తప్ప చెత్తనంతా పోగేసుకుంటే మన హృదయాలు కల్మషమైపోతాయి. మన జీవితాల్లో దేవుని ఒక్క వాక్యమే మన సరళమైన మార్గంలో మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అంత శ్రద్ధగా జీవించాలి. మనకున్న బుద్ధిహీన ప్రవర్తన ద్వారా ఏమవుతుంది? దేవుని యొక్క సత్య మార్గం ఏమవుతుంది? దూషింపబడుతుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పోకిరి చేష్టల వల్ల, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటల ద్వారా, లేకపోతే మనల్ని చూస్తున్నప్పుడు మనం చేసిన ప్రతి కార్యం ద్వారా దేవుని నామం ఏమైపోతుందంట? దూషింపబడుతుంది. అంతేకాకుండా 6వ అధ్యాయం తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాస్యత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు ఏం చేయాలంట? దాస్యత్వమును కాడి కింద ఉన్నవారందరూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో మనం అందరూ కూడా ఎక్కడో చోట పని చేస్తూనే ఉంటారు. మన అందరికి ఎవరుంటారు? ఒక బాస్ ఉంటాడు, ఒక అధికారి ఉంటాడు కదా. అధికారి దగ్గర ఉన్నప్పుడు మనం పని చేస్తున్న పని ఏం రాకూడదంటే దేవుని నామానికి అవమానం రాకూడదు. అదే ఉంది కదా, దేవుని నామమును ఆయన బోధయు దూషింపకుండానట్లు. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒకళ్ళ దగ్గర మనం పని చేస్తున్నప్పుడు, ఒకళ్ళ యజమాని కింద మనం పని చేసినప్పుడు ఆయన నామం ఎప్పుడు కూడా దూషింపబడకూడదు. దూషింపబడకూడదంటే మన లోట్లో ఏముండాలి? ఎప్పుడు కూడా
సత్యమే ఉండాలి. మనం ఎప్పుడు కూడా పని చేసినప్పుడు యథార్థంగా పని చేయాలి. మనం చేస్తున్నప్పుడు కష్టపడి పని చేయాలి కదా. కొంతమంది పని ఎగ్గొట్టేసి కేవలం యజమానులు వస్తున్నప్పుడు పని చేసినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. అలాగ అన్యులు చేయొచ్చు, క్రైస్తవులు చేయకూడదు. కొంతమంది లీవ్స్ కోసం ఏం చేస్తారు, అబద్ధాలు ఆడిస్తూ ఉంటారు. అవి అన్యులు చేయొచ్చు, క్రైస్తవులు చేయకూడదు. మనకి ఇది కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ దేవుని సహాయం మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. అంటే మన ఉద్యోగ స్థలంలో మన యజమాని దగ్గర మనం ఎలా ఉండాలంటే మన సత్య ప్రవర్తన చూపించాలంట. మనం ఏం చేయకూడదు, మోసం చేయకూడదు, వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళని ఆ యొక్క బిజినెస్ లాస్ అయిపోయేలా మనం చేయకూడదు. వాళ్ళకి లాభం సమకూర్చే వరంగా మనం కష్టపడాలంట. అలా మనం ఉంటే దేవుని నామం ఏమైపోతుంది, గణపరచబడుతుంది. అలా కాకుండా ఏమైతే అయిందిలే, నేను కూడా అబద్ధాలు ఆడతాను, నా పక్కనోడు అబద్ధం ఆడలేదా, నేను కూడా మోసం చేస్తాను, నా పక్కనోడు చేయట్లేదా అనడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనమందరము ప్రత్యేకింపబడిన వారం, మనమందరము దేవునికి ఏమైపోయాం, ప్రతిష్ఠితమైన జనము. మనమందరం ఈ లోకానికి మన పద్ధతులు లోక పద్ధతులకి వేరుగా ఉండాలంట. అరే ఏంట్రా నువ్వు మోసం చేయట్లేదు ఏంట్రా చిన్న అబద్ధమే కదరా మాట్లాడు, ఏమవుతుంది, చిన్నదే కదా చేయరా, తప్పు ఏమవుతుంది అన్నప్పుడు మన ప్రవర్తన ఏమైపోవాలి, సెపరేట్ అయిపోవాలి. లేదురా నేను రాను, నేను చేయను, నేను మాట్లాడను. మన యజమానులకి మనం ఎలా ఉండాలి, నమ్మకస్తులంగా ఉండాలి. మన యజమానుల దగ్గర నమ్మకస్తులంగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చాలామంది మన ఆ యొక్క ప్రవర్తన బట్టి అనేక మంది క్రైస్తవ్యాన్ని అంగీకరించారంట. కొంతమంది ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు కువైట్లో ఒక ఆవిడ పనిచేసినప్పుడు ఒక పాస్టర్ గారు వెళ్ళారంట ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ ఎలా ఉంది నీ భక్తి జీవితం, ఎలా ఉంది, నీ ద్వారా నీ యజమానులు ఏమన్నా క్రీస్తు గురించి నువ్వు చెప్పావంటే, నేను క్రీస్తు గురించి నేను చెప్పనవసరం లేదండి, వాళ్ళు నా ప్రవర్తన చూసే దేవుణ్ణి అంగీకరించారండి అన్నారంట. ఏమన్నారండి, నా ప్రవర్తన చూసే దేవుణ్ణి అంగీకరించారు. ఇంతకుముందు చాలామంది పనుల్ని వారు పెట్టుకున్నారు, వాళ్ళందరూ పిల్లల్ని కొట్టేయడం, వాళ్ళని చాలా హింసించడం, వాళ్ళు లేనప్పుడు వేరేగా ప్రవర్తించడం చేశారు. కానీ నన్ను పెట్టుకున్న తర్వాత ఆ పిల్లల్ని నేను వాళ్ళు ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడని భయంతో వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నానండి అని. అంతేకాకుండా వాళ్ళు కొన్నిసార్లు టెస్ట్ చేయడానికి డబ్బులు పడేస్తారు, దినార్లు ఉంటాయి కదా కువైట్లో, దినార్లు పడేస్తూ ఉంటారంట వాళ్ళని టెస్ట్ చేయడానికి. అలా పడేసినప్పుడు కూడా ఆమె చాలా నమ్మకంగా ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. ఎప్పుడైతే తన ప్రవర్తన, సత్య ప్రవర్తన ఎప్పుడైతే వారు చూసారో, అరే ఈమె ఇంత నీతిగా బతుకుతుంటే, ఈమె ఇంత యథార్థంగా బతుకుతుంటే, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో అనుకుని ఏం చేశారంట, వాళ్ళందరూ దేవుణ్ణి అంగీకరించారంట. మన జీవితంలో నిజంగా మన ప్రవర్తన, మన భక్తి, మన యథార్థత ఇతరులని దేవుని వైపు తిప్పగలుగుతుందా? దేవుడు మనకిచ్చిన ఉద్యోగ స్థలాల్లో, దేవుడు మనకిచ్చిన పనిలో మనం ఎంత యథార్థంగా నమ్మకంగా మనం పని చేయగలుగుతున్నాం? అలా మనం జీవించగలిగితే దేవుని నామం ఏమవుతుంది, గణపరచబడుతుంది. అలా కాకుండా వాళ్ళు చేసినట్టే నువ్వు దొంగతనాలు చేసి, వాళ్ళు మాట్లాడినట్టే నువ్వు అబద్ధాలు ఆడి, వాళ్ళు మోసం చేసినట్టు నువ్వు మోసం చేస్తే అక్కడ ఎవరి నామం దూషింపబడుతుంది, దేవుని నామము దూషింపబడుతుంది. మన జీవితాల్లో మనము నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే మాటకు అర్థము ఇదంతా. ఎందుకు అపవిత్రపరచబడుతుంది ఆయన నామం? మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఆయన నామం ఏమవుతుందంట, అపరిశుద్ధమైపోతుంది. మనం లోబడిన తత్వాన్ని బట్టి ఆయన నామము అపవిత్రమైపోతుంది. మన జీవితంలో మనం బతకవలసిన బతుకు బతకకుండా క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, క్రైస్తవులు మరి చాలా ప్రగల్భాలు పలుకుంటూ, దేవుని బిడ్డలం, దేవుడు నాకే సొంతం, దేవుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు కదిలిపోతాడు అని చెప్పుకుంటున్నాం. మన జీవితాల్లో దేవుడు సాతాను దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సాతాన్ని గెలిపిస్తున్నావా, దేవుని గెలిపిస్తున్నావా కదా? మన జీవితంలో పరపక్షం అందున్నవాడు సిగ్గుపడినట్లు మనం బతకాలంట. అరే ఆమె దగ్గరికి నేను వెళ్ళడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే ఆమె చాలా పవిత్రమైంది. తన చూపులో, తన ప్రవర్తనలో, తన మాటలో ఎక్కడ కూడా గర్వం లేదండి. అంతేకాకుండా దాసుల గురించి కూడా ఉంటుంది. దాసులంట, యజమానులు కూడా దాసులను ఎలా చూడాలంట, ప్రేమతో చూడాలంట. కొంతమంది అధికారులు ఉంటారు, ఏమని పిలుస్తారు, అరే ఇది రారా, ఇది పోరా. వాళ్ళతో కూడా మనం ఎలా మాట్లాడాలంట, ప్రేమగా, అమ్మా అయ్యా ఈ పని చేసి పెట్టు, అమ్మ ఈ పని చేసి అని ఒక ప్రేమపూర్వకమైన మాట ఒక యజమానుడు మాట్లాడినప్పుడు ఆ ప్రేమకే చాలామంది దాసులు కూడా మారిపోతారు.
మన జీవితంలో ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు, మన జీవితంలో ఒక స్థాయి మనకి దేవుడు మనకి ఇచ్చిన, మన కింద అనేక మంది పనివారు ఉన్నప్పుడు వారితో మన మాట ఎలా ఉండాలంట? కటువుగా ఉండకూడదంట. ప్రేమతో వారిని సముదాయించాలి, ప్రేమతో వారిని బుద్ధి చెప్పాలి, ప్రేమతో వారికి హెల్ప్ చేస్తూ ఇలా కాదురా, ఇలా ఉండు, ఇలా చెయ్యి అని నెమ్మదిగా మనం మాట్లాడుకోగలగాలి కదా. కొన్నిసార్లు అంటారు, అమ్మ ఈ లోకంలో అలా ఉంటే ఆ పనులు అవ్వండి, మనం గట్టిగా అరవాలి, గట్టిగా పని చేస్తేనే కానీ వాళ్ళు పని చేయరు అంటాం. దేవుడు మనకు పక్షంగా ఉన్నప్పుడు, మన మాటలో దేవుని శక్తి ఉన్నప్పుడు, చిన్నగా ఒక మాట మాట్లాడిన వాళ్ళు ఏమొస్తుంది? కదలికి వచ్చేస్తుందండి. మనం చెప్పక్కర్లేదు. మన మాటలో దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడు, ఆ మాట మాట్లాడుతున్నప్పుడే వారిలో ఏదో పరివర్తన కలుగుతుంది, వారిలో ఏదో గొప్ప మార్పు కలుగుతుంది. అలాంటి జీవితం మనం జీవించగలుగుతున్నామా? అందుకని యెహెజ్కేలు గ్రంథం చివరిగా చూసుకున్నట్లయితే 36:21 వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 36:21. అక్కడ దేవుని నామము అవమానపరచడం బట్టి చూసి దేవుడు ఏడుస్తున్నాడంట. 36:21. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. చదివారా అందరూ? కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన చోట్లల్లా ఎవరిని అవమానపరిచారంట? దేవుని నామాన్ని అవమానపరిచారు. అలా దేవుని నామాన్ని అవమానపరచడం వల్ల ఆయన నామం విషయం ఆయన ఏమవుతున్నాడు? చింతిస్తున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మన కొరకు అంత త్యాగం చేసిన యేసయ్య మనల్ని బట్టి చింతిస్తున్నాడా? ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు గర్వంగా, నా కుమార్తె, మనము దేవుని గురించి మనం చెప్పుకోవడం కంటే దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం చాలా గొప్పది కదండి. మనం దేవుడికి నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే దానికంటే దేవుడి దగ్గర నుంచి పొందుకునే సాక్ష్యం చాలా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. మన భక్తి ఎలా ఉండాలంట? దేవుని మెప్పించేదిగా ఉండాలి, దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. ప్రభా, నా ప్రయాస ఈ జీవితంలో ఉన్నప్పుడు మనుషుల్ని సంతోషపెట్టాలని కాదు, మనుషుల్ని గణపరచాలని కాదు, నా ప్రయాస నిన్ను సంతోషపెట్టాలి, నిన్ను గణపరచాలి. నా జీవితం ద్వారా నీ నామానికి ఘనత రావాలి. ప్రభా, అలాంటి జీవితం జీవిస్తేనే నన్ను ఉంచు, లేకపోతే నన్ను తీసేసుకో. అంత పవిత్రమైన జీవితం మనం జీవించగలుగుతున్నామా? ఎక్కడ మనం తప్పిపోతున్నాం? దేవుడు ఆయన నామం దూషింపబట్టాన్ని బట్టి ఆయన చింతిస్తున్నాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. మన బట్టి, మన క్రియలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక. మనం మొట్ట చేయవలసిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన మనము, కుమారులుగా కుమార్తెలుగా వెళ్ళిన మనమందరము ఆయన నామం పరిశుద్ధపరచబడే రీతిగా, ప్రవ్వా, ఈరోజు నేను ప్రారంభిస్తున్న నా జీవితంలో, నా మాటలో నాకు నిన్ను గణపరిచే భాగ్యం ఇవ్వండి. నా ప్రవర్తనలో నిన్ను మహింపరిచే భాగ్యం ఇవ్వండి. నేను చూసే చూపులో నాకు పవిత్రతను దయచేయండి. ఎక్కడా కూడా సాతానికి నేను అవకాశం ఇవ్వకూడదు ప్రభా. అటువంటి పవిత్రమైన జీవితం నాకు దయచే ప్రభా అని దేవుని సహాయాన్ని పొందుకున్నప్పుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించినప్పుడు అనేక మంది నీ చుట్టూ ఉన్న వారందరూ దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. నిజమైన క్రైస్తవుడిగా బతికినప్పుడు నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉంటారు. మన ప్రవర్తన, మన సత్ప్రవర్తన మనకేమొస్తుంది? భక్తి మనకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. పాపం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? దాక్కుని అయ్యో పాపం చేశానని మన ధైర్యంగా కళ్ళులో కళ్ళు కూడా పెట్టి చూడలేరు. మన జీవితంలో అలాంటి జీవితం కలిగి దేవుణ్ణి చింతపడే విధంగా జీవించకుండా ఆయన నామాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరిచేలాగా, ప్రభా, నా పిల్లల విషయంలో, నా పిల్లలు కూడా వారి ప్రవర్తన ద్వారా నీ నామానికి అవమానం తెస్తున్నారేమో, నా భర్త చేసే పనిలో వారి ప్రవర్తన ద్వారా నీ నామానికి అవమానం తెస్తున్నారేమో, లేకపోతే నా తల్లిదండ్రులు, నా బంధువులు నీ నామానికి అవమానం తెస్తున్నారేమో, ప్రవ్వా నన్ను క్షమించు, నాకు సహాయించి నీ నామాన్ని నేను గణపరిచే కృపను నాకు దయచేయి అని చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన మనం అది. ఆ విధంగా చేసి దేవుని కృపను మనం పొందుకుందాం. అటువంటి సహాయం దేవుడు దయచేయను గాక.